హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. మీరు అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారా? సేఫ్టీ లేదు నా జాబ్కి, ఆర్ రిలేషన్షిప్లో మీరు సేఫ్గా ఫీల్ కాకపోతే, కెరియర్ పరంగా, మనీ పరంగా మీకు రావాల్సిన మనీ రావట్లేదు, ఎప్పుడు ఇలా ప్రాబ్లమ్స్లోనే ఉంటున్నాను అని అన్సేఫ్గా ఫీల్ అవుతే, ఈరోజు మనము ఆ బిలీఫ్ని, అన్సేఫ్టీ ఉన్న బిలీఫ్ని ఒక్క ఏరియాలో మీకు ఏదైతే పర్టికులర్ ఏరియా క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకొని అన్సేఫ్ ఫీలింగ్ అని అది రేటింగ్ ఎంత ఉంది 1 to 10లో 10 ఉంటే చాలా అన్సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు, అదే 4-5 ఉంటే మీడియంగా. మీరు ఏదైనా ఏరియాలో చాలా అన్సేఫ్గా ఫీల్ అయ్యే ఏరియాని ఫస్ట్ చూస్ చేసుకోండి. దాన్నే ఫస్ట్ బిలీఫ్ సిస్టంలో మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఓకేనా? వండర్ఫుల్. హోపోనోపోనో హీలింగ్లో మనము దీన్ని క్లియర్ చేద్దాము. ఎవరైతే హోపోనోపోనో ఇదే ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హోపోనోపోనో ఏంటి, దాని వెనకాల సైన్స్ ఏంటి, మీరు వాటిని చూసి హ్యాపీగా ఈ సెషన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే? ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే, నేను శ్రావణి. ఆమె సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, టారో అండ్ ఈఎఫ్టీ కోచ్. అందరూ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు తగినంత వాటర్ తీసుకోండి. ఎవరు మధ్యలో కళ్ళు ఓపెన్ చేయొద్దు. మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేనిప్పుడు చెప్పే ప్రతి మాట మీ హార్ట్కి, మీ మనసుకి అండ్ ఆత్మకి, మీ బాడీకి కంప్లీట్ సేఫ్టీని ఇస్తుంది అన్న ఎమోషన్తో ప్రాక్టీస్ చేయండి. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. నేను ఈ అన్సేఫ్ ఎమోషన్ని మీరు పర్టికులర్ ఏరియా ఏది చూస్ చేసుకున్నారు, హెల్తా, రిలేషన్షిపా, కెరియరా, మనీనా, దేంట్లో మీరు ఆ అన్సేఫ్టీని ఫీల్ అవుతున్నారు అది చెప్పండి. ఈ అన్సేఫ్ ఫీలింగ్ని ఎగ్జాంపుల్గా కెరియర్ తీసుకుంటున్నాను. కెరియర్లో ఫీల్ అయిన దానికి, ఈ ఎమోషన్ని క్రియేట్ చేసిన దానికి పూర్తి బాధ్యత నేను ఈ నిమిషంలో తీసుకుంటున్నాను. I'm taking 100% responsibility of unsafe feeling. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry. నేను ఈ మినిట్లో సేఫ్గా ఉన్నా కూడా నా పాస్ట్ మెమరీస్ని తలుచుకొని నేను అన్సేఫ్టీగా ఉన్నాను అని అనుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. I'm really sorry, my dear self. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజెంట్లో నిజమని ఫీల్ అయిన దానికి, ఆ టెన్షన్ని క్రియేట్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, మై డియర్ సెల్ఫ్. నా సెల్ఫ్కి
ప్రాపర్ సేఫ్టీ ఇవ్వకుండా ఫియర్ని క్రియేట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే ఓల్డ్ మెమరీస్ ఉన్నాయో, చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తున్న భయాలు ఉన్నాయో, వాటిని మళ్ళీ మళ్ళీ మేనిఫెస్ట్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ప్రొటెక్షన్లో ఉన్నప్పటికీ నేను లోన్లీ అని ఫీల్ అయిన ప్రతిసారికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఈ నిమిషంలో నేను చాలా సేఫ్గా ఉన్నాను, అది గుర్తించలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ నాట్ సేఫ్ అనే ఫీలింగ్ని బిలీఫ్గా మార్చిన దానికి, పదే పదే చెప్తూ దాన్ని నేను క్రియేట్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. నేను ఈ నిమిషంలో భూమాతతో కనెక్ట్ అవుతూ ఏదైతే అన్సేఫ్ ఫీలింగ్ ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. థ్యాంక్ యూ నా ఫియర్స్ని నాకు చూపించి రిలీజ్ చేసుకోమని చెప్పిన దానికి ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ మై డియర్ సెల్ఫ్. నా మైండ్లో న్యూ సేఫ్టీ ఎనర్జీని క్రియేట్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. I love you my dear Bhumata. I love you my dear self. I love you my dear universe. I'm always safe in your presence. నీ ప్రెజెన్స్లో నేను ఎల్లప్పుడూ సేఫ్టీగా ఉన్నదానికి ఐ లవ్ యూ మై డియర్ భూమాత. ఐ లవ్ యూ మై డియర్ యూనివర్స్. ఐ ఫీల్ సేఫ్ నౌ. ఈ నిమిషంలో నేను సేఫ్గా ఫీల్ అవుతున్నాను. నా బాడీ, నా మైండ్, నా లైఫ్ అన్నీ నీ బ్లెస్సింగ్స్తో రన్ అవుతున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ మై డియర్ యూనివర్స్, మై డియర్ భూమాత. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నన్ను నేను ఈ నిమిషంలో ఫియర్ నుంచి సేఫ్ స్పేస్కి తీసుకొస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ మై డియర్ మదర్ నేచర్. ఐ లవ్ యూ మై డియర్ యూనివర్స్. ఐ లవ్ యూ మై డియర్ భూమాత. I'm safe. I'm protected. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. మీ తలపై భాగంలో ఒక వైట్ లైట్ ఎనర్జీ బాల్ని విజువలైజ్ చేసుకోండి. అండ్ ఆ ఎనర్జీ బాల్ నుంచి ఒక వైట్ లైట్ మీ తలపై భాగంలో స్ప్రెడ్ అవుతున్నట్టు, ఎవ్రీ సెల్కి ఆ వైట్ లైట్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నట్టు ఫీల్ కండి. ఏదైతే అన్సేఫ్ ఎమోషన్ ఉందో రిలేషన్షిప్లో కానీ, కెరియర్లో కానీ, మనీలో కానీ, హెల్త్ పరంగా కానీ, అది మొత్తం ఆ వైట్ లైట్ ఎనర్జీతో ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ది అన్సేఫ్ ఎమోషన్స్. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ది అన్సేఫ్ ఎమోషన్స్. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ది అన్సేఫ్ ఎమోషన్స్. ఐఎమ్ సేఫ్ and I'm protected.
I'm safe and I'm protected. I'm safe and I'm protected. నేను ఇప్పటి నుంచి అన్ని ఏరియాస్లో నా లైఫ్లో సేఫ్గా ఫీల్ అవుతున్నాను. నా లైఫ్ వండర్ఫుల్గా యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉంది. నా బాడీ, నా మైండ్, నా సోల్ ఇప్పుడు కామ్, సెక్యూర్గా ఉన్నాయి. Thank you so much, my dear universe. Thank you so much, my dear Bhumata. I love you. Take a deep breath. Slowly breathe out. మీరు ఇప్పుడు ఎమోషన్ని ఎంతవరకు తగ్గించుకున్నారు? ఇంతకు ముందు ఎంత ఉంది? 9 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎమోషన్లో ఉంది అన్సేఫ్ ఫీలింగ్ చెక్ చేయండి. ఒకవేళ 5కి వచ్చి ఉంటే మీరు 2-3 వచ్చే వరకు ఈ హీలింగ్ ప్రాక్టీస్ని మళ్ళీ ఒకసారి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్స్లో నాతో షేర్ చేయండి మీకు ఎంత ఎమోషన్ నుంచి ఎంతవరకు హీల్ చేసుకున్నారు. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వండర్ఫుల్ హీలింగ్ సెషన్ని షేర్ చేయండి.